హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం జనవరి మంత్ యొక్క ఇంపార్టెంట్ డేస్ చూసాం కదండి. సో ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ యొక్క ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డే ఇది ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరి 2 ప్రపంచ వివాహ దినోత్సవం, అంటే మ్యారేజ్ డేస్ ఉంటాయి కదండి. సో అది ప్రపంచ వివాహ దినోత్సవం. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఫిబ్రవరి 4 ఇంపార్టెంట్. ఫిబ్రవరి 5 డిజాస్టర్ డే, అంతర్జాతీయ విపత్తు దినోత్సవం. డిజాస్టర్స్ డే అండి, డిజాస్టర్ డే. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఫిబ్రవరి 12 గులాబీల దినోత్సవం. సో మనకి ఇది ఇంపార్టెంట్ కాదు. డార్విన్ దినోత్సవం ఇది కూడా కాదు. భారతీయ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం. సో ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరి 12 భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం. ఓకే. సో ఫిబ్రవరి 12 భారతీయ పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం అనేది గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం. ఇది ఇంపార్టెంటే. ఫిబ్రవరి 2 వచ్చింది కదా. ఓకే. ఫిబ్రవరి 2వ ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవం అంటండి. సో ఇక్కడ ఇచ్చారు, బట్ మళ్ళీ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. సో చెక్ చేసి ఎవరికైనా తెలిసి ఉంటే అప్డేట్ చేయండి. ఓకేనా? సో ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. ఇది అందరికి తెలిసే ఉంటుంది కదా, బట్ ఇలాంటివి అయితే అడగరు కదండి మనకి ఎగ్జామ్లో. ఇదైతే అడగరు, సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా అందరికీ గుర్తే ఉంటుంది, అదే వేరే విషయం. సో ఫిబ్రవరి 20 వరల్డ్, ఇది జనవరి కాదండి, ఫిబ్రవరి, ప్రింట్ మిస్టేక్ అన్నట్టుంది. ఫిబ్రవరి 20 వరల్డ్ సోషల్ జస్టిస్ డే. సో ఇది ఇంపార్టెంటే. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అడగడానికి ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 22 వరల్డ్ స్కౌట్ డే. సో ఇదేం అంత ఇంపార్టెంట్ కాదు. ఫిబ్రవరి 23 ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం. మేబీ మెజిషియన్స్ డే అనుకుంటా అండి. ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం అంటే మెజిషియన్స్ అనుకుంటున్నాను, ఇంద్రజాలికులు అంటే. సో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బిలో. ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి 27 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతి. సో ఇంపార్టెంట్ అనండి. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. అలాగే సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు, రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న దినోత్సవం. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఓకేనా? సో ఈ ఫిబ్రవరి మంత్లో 28 డేసే కదండి. సో మనం ఈ డేస్లోని మోర్ ఇంపార్టెంట్ డేస్ ఏంటివో చూద్దాం ఒకసారి. సో ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డే. ఫిబ్రవరి 2 ప్రపంచ వివాహ దినోత్సవం. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డే. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డే. ఫిబ్రవరి 5 డిజాస్టర్స్ డే. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 5 ఇంపార్టెంట్. ఫిబ్రవరి 12 ఏమో భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం. సో ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవం. అలాగే ఫిబ్రవరి 20 వరల్డ్ సోషల్ జస్టిస్ డే. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. సో 20 వరల్డ్ సోషల్ జస్టిస్ డే. ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఫిబ్రవరి 22 అవసరం లేదు. 24 ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం. ఫిబ్రవరి 27 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతి. సో మ్యాక్సిమం ఇది కూడా 50-50 ఛాన్స్ అని, ఇది కూడా మీకు గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు, అంత ఎక్కువ అడగకపోవచ్చు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఓకే. అలాగే సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న దినోత్సవం. సో సైన్స్ డే అండి, జాతీయ సైన్స్ డే, ఇది గుర్తుపెట్టుకోవాలి.
సో ఇవేనండి ఫిబ్రవరి మంత్లో అయితే చాలా తక్కువే ఉన్నాయి ఇంపార్టెంట్ డేస్ అనేవి. సో అన్నీ నేను మోర్ ఇంపార్టెంట్ అని లాస్ట్‌లో చెప్పాను కదా! సో అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మనకు అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 1 మార్క్ మనం అనేది ఈజీగా పోగొట్టుకోకుండా ఉండాలంటే, మనకి ఈజీగా 1 మార్క్ రావాలంటే ఇవి గుర్తుపెట్టుకోవాలండి. మన అదృష్టం బాగుంటే ఇంపార్టెంట్ డేస్ నుంచి 2 క్వెషన్స్ కూడా రావచ్చు. సో ఫిబ్రవరి మంత్‌కైతే ఇవేనండి ఇంపార్టెంట్ డేస్. ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే మీకు మార్నింగ్ ఈ వీడియో పోస్ట్ అయితే ఈవినింగ్ కల్లా నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈ మంత్ ఉంది కదా! ఫిబ్రవరి మంత్ పేపర్ అనేది ఈ మెటీరియల్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా చదువుకోవాలంటే అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.